టాలీవుడ్ లో గొడవలు సద్దుమణుగుతున్న తరుణంలో బాలీవుడ్ లో సంచలనాలు అందుకున్నాయి. మామూలుగా అయితే హీరో ఎంతమంది దుండగులు మారణాయుధాలతో దాడికి వచ్చినా కూడా అందరినీ ఒట్టి చేత్తో మట్టి కరిపించడం మనం చూస్తూ ఉంటాం. అయితే నిజ జీవితంలోకి వస్తే అదంతా డూప్ అనే విషయం బోధపడుతుంది. దీనికి ఉదాహరణే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఉదంతమే నిదర్శనం. సంఘటన జరిగిన తరువాత అనేకులు అనేక రకాలుగా దీని గురించి కథనాలు అల్లుతున్నారు. ఈ సంఘటన జరగడానికి కారణం అతడి తొలి భార్య అమృత సింగ్ అయి ఉండవచ్చు. తనను వదిలేసి కరీనా కపూర్ ను పెళ్లి చేసుకుని హాయిగా ఉండటాన్ని భరించలేక అతని మీద దాడి చేయించింది అని కొందరు కథనాలు అల్లుతుండగా, మరికొందరు మాత్రం కరీనా కపూర్ కు సైఫ్ అలీ ఖాన్ కు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ దాడి జరగడం వెనుక ఆమె కారణమై ఉంటుంది అని మరికొందరి కథనాల సారాంశం. ముచ్చటగా మూడో అనుమానం మాత్రం ఇంట్లో పనిచేసే వారి మీదనే కేంద్రీకృతమవుతోంది. ఎందుకంటే మామూలు గృహాలే శత్రు దుర్భేద్యంగా ఉంటాయి. మరి పేరు పొందిన జాతీయ స్థాయి నటుడి ఇండ్లు ఎలా ఉంటుంది? గృహం చుట్టూ విద్యుత్ కంచెలతో పాటు ఏది జరిగినా మోగే సెన్సార్లు, రకరకాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. అలాంటి ఇంట్లోకి దొంగ ఎలా ప్రవేశించగలిగాడు అనేది ఆ దొండగడికే తెలిసిన ప్రశ్న. ఈ కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నామని కూడా అన్నారు. తమాషా ఏమిటంటే అన్నాళ్లు పనిచేసిన సీసీ కెమెరాలు ఇలాంటి సంఘటన జరిగిన సమయంలో మాత్రం పనిచేయవు. కారణమేమిటో తెలియదు. ఇదిలా ఉండగా ఇవేవి కారణాలు కాదు. ఇది ప్రస్తుతం బాలీవుడ్ ను శాసిస్తున్న లారెన్స్ బిష్నోయ్ ఈ దాడికి కారణం అని మరో వర్గపు విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకు ముందు సల్మాన్ ఖాన్ ను ఈ మాఫియా డాన్ నిన్ను అంతమొందిస్తాము అని బెదిరించాడు. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేయించాడు అని చెప్పుకుంటున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపితే గాని ఈ దాడి వెనుక ఎవరు ఉంది, ఏమి జరిగింది తేట తెల్లమవుతోంది.